గతంలో రాజకీయ వ్యవస్థకి ఇప్పటి రాజకీయ వ్యవస్థకి కొంచెం తేడా అయితే ఈ విధానాల ద్వారా మనకి ఇప్పుడు స్పష్టంగా కేసీఆర్ కనిపిస్తోంది. అనుసరించింది కూడా అదే. ఉమ్, కేసీఆర్ అనుసరించింది కూడా, ఆయన కూడా ఫామ్ హౌస్కి ఒక దశలోను, పరిమితం అయిపోయి ప్రగతి భవన్కి ఒక భవన్కి. దశలోను పరిమితం అయిపోయాడు. ఎస్ ఆయన్ని కలవటం కోసం ఎమ్మెల్యేలు తపస్సు చేయాల్సిన పరిస్థితి కల్పించారు ఇద్దరు. రైట్ అవును. ఉమ్. ఈ కల్పన నుంచి ఒక గుణపాఠం నేర్చుకున్నారు వీళ్ళు. కానీ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కూడా ఆయన ఆయన ఎక్కడా కూడా ఇంత ప్రజలకి దూరంగా ఉండడం కానీ అట్లాంటిది జరగల. వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు ఫస్ట్ బంచ్ వర్క్స్ అన్నీ కూడా ఓకే. చంద్రబాబు నాయుడు హయాంలో ఏవైతే ఓకే అయ్యి ఆయా శాఖల టేబుళ్ళ మీద ఉన్నాయో వాటిని డిస్టర్బ్ చేయకుండా డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పాడు ఆయన. ఎస్ తర్వాత బంచ్ వర్క్లప్పుడు మాత్రమే మనం ఇన్వాల్వ్ అవుదాము అని చెప్పడం వల్లనే మీకు చాలామంది ఆర్వీఆర్ చౌదరి లాంటి వాడు ఆ రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్ లాంటి కాంట్రాక్టు వైఎస్ హయాంలో ఎందుకు చేయగలిగాడు? ఆయన తెలుగుదేశం మనిషి కదా. ఎస్ అవును. ఎందుకు చేశాడు ఆయన కాంట్రాక్టు వైఎస్ టైంలో? ఇదే కారణం. ఆయన పేరుతో ఓకే అయ్యి ఉంది అక్కడ ఆ టేబుల్ మీద. ఎస్ ఓకే. అది కానివ్వండి అన్నాడు ఆయన. ఆపమని చెప్పలా. బట్ ఇప్పుడు మాత్రం ఆ రకమైన ధోరణి కనిపించట్లేదు. కనిపించలేదు. అది కనిపించలేదు. ఆ రోజున ఆ ధోరణి అవలంబించడం వల్ల వాళ్ళు వైఎస్ని ఎలా విమర్శించాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళారు. 2004, 2009 రెండిట్లో కూడా వెళ్ళారు. అవును. ఇది ఒక పరిస్థితి. రెండోది, అప్పుడు చంద్రబాబు నాయుడు మీద కొంత జనంలో వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే ఈయన యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలకు ఉపయోగపడే నిర్ణయమైనా అడ్డుపట్టడం అనేది చేశాడు. ఇది ప్రజలకు చిరాకు కలిగించింది. దాన్ని వైఎస్ ఎక్స్పోజ్ చేయగలిగాడు. అది ఒక సక్సెస్ అతనికి, ఉపయోగపడినటువంటి వ్యవహారం. ఇక్కడ రెండోది, ఆయన రోజు జనాల్ని కలిసేవాడు. తొలి దశలో అంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కాన్వాయ్ వద్దన్నాడు. అవును. ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు వెహికల్ వస్తున్నప్పుడు మీరు ట్రాఫిక్ ఆపొద్దు అన్నాడు. అవును. బస్సుల మధ్యలో నుంచి ముఖ్యమంత్రి వాహనం వెళ్ళినటువంటి సందర్భం చూసాం మనం. అవును. తర్వాత నక్సలైట్లతో చర్చలు విఫలం చెంది అక్కడ మొదటి ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కొంచెం భద్రతా చర్యలు పటిష్టం చేయవలను అని చెప్పి ఇంటెలిజెన్స్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాఫిక్ ఆపడం, కాన్వాయ్ మెయింటైన్ చేయడం అనేది జరిగింది, మొదలైంది. అవును. ఆ తర్వాత కూడా ఆయన రోజు సీఎం క్యాంప్ ఆఫీస్లో పొద్దున్నే ప్రజాదర్శనం ఉండేది, ప్రజా దర్బార్ నడిచేది. నేరుగా విజ్ఞాపనలు తీసుకుని వాళ్ళతో మాట్లాడేవాడు ఆయన. ఇది జనాలు రిలీఫ్ ఫీల్ అవుతారు, వెళ్ళి చెప్పుకోవడానికి ఒక మార్గం ఉంది అని తెలియాలి. ద ఇంటరాక్షన్ బిట్వీన్ ది సీఎం అండ్ పీపుల్ అనేది అక్కడ బాగా నడిచింది. అది నడవాలి. అక్కడ నడవాలా. చంద్రబాబు నాయుడు కూడా ఒక దశలో ఓకే జన్మభూమి సభలకి హాజరై ప్రజల సమక్షంలో అధికారుల మీద విమర్శలు చేయటము, అధికారుల్ని తీసేసే లాంటి నిర్ణయాలు అక్కడ ప్రకటించటం అతనికి ఒక హీరోయిక్ ఇమేజ్ని తీసుకొచ్చినాయి జనాలు. అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఆయన బాగా స్ట్రాంగ్ అన్న విషయం బయటికి వచ్చింది దానివల్ల. ఇప్పుడు ఒకే ఒక్కడు అనే సినిమా అర్జున్లో చేసినప్పుడు ఒకరోజు ముఖ్యమంత్రి అక్కడికక్కడ టైప్ మిషన్ పెట్టి ఆర్డర్లు టైప్ చేయటం అనేది చంద్రబాబుని పోల్చుకుని మాట్లాడుకున్నారు ప్రేక్షకులు. అవును. ఆ ఇంప్రెషన్ ఇవ్వగలిగాడు ఆయన. అయితే క్రమంగా తను కూడా రిజిడ్ అయిపోయి నేను సీఎం అనిపించుకోవడం కంటే కూడా సీఈఓని అనిపించుకోవటాన్ని ఇష్టపడతాను అనే స్టేజ్కి వెళ్ళాడు. ఓకే. ఆ వెళ్ళిన తర్వాత ప్రజలు పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయన స్టడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి మీద. ఇందులో తాంత్రికత ఉండొచ్చు, యాంత్రికత ఉన్నప్పటికీ కూడా జనంలో వ్యతిరేకత ఉండటం వలన ఇవన్నీ సాధ్యమైనాయి. అవును. కాబట్టి అసలు ఆ వ్యతిరేకత రావడానికి కారణం ఏమిటి అనేది స్టడీ చేసినట్టుగా కనిపిస్తుంది ఆయన పోకడ చూస్తే. అంటే ప్రజల నుంచి దూరం అవ్వటం వలన ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం రెగ్యులర్గా జనం కాంట్రాక్ట్లో ఉండాలి అవును అని అనుకోవడం వలన ఆయన డే 1 నుంచి అమరావతి ఆ శంకుస్థాపన దగ్గరికి వెళ్ళి ఆయన మోకరిల్లి నమస్కారం పెట్టి బయటికి రావటం, అక్కడ ఉన్నటువంటి రైతులతో ఇంటరాక్ట్ అవ్వటం, పోలవరం వెళ్ళటం, దీని గురించి
అక్కడ అవును. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా దీనికి ఆయన స్టడీ చేసిన దానికి ఇండికేషన్ ఉన్నాయి. అలాగే తన పార్టీ నాయకుల్లో చాలామంది విచిత్రంగా మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు చాలా పార్టీ మీద నెగిటివ్ ఒపీనియన్ వచ్చేలాగా మాట్లాడాడు. ఎస్ అయినప్పటికీ అతని మీద చర్యలు తీసుకోవాలి, ఎస్ అవును మందలించి కొనసాగు అని మాత్రమే చెప్పాడు. అవును. అంటే ఏ సెక్షన్ని వ్యతిరేకం చేసుకోకూడదు. ఏదో సందర్భంలో ఒక బలహీనతలో ఒక మాట మాట్లాడినంత మాత్రాన వాళ్ళని దూరం చేసుకోవడం వలన నష్టాలు ఉంటాయి, కానీ క్షమించడం వల్ల లాభమే ఉంటుంది అనేది ఒక లెసన్ ఉంది అతని దగ్గర. ఈ ధోరణి కొనసాగింది. అలాగే లోకేష్ను కంట్రోల్ చేసిన పద్ధతి 2019 ఎన్నికల్లో ఆయన స్టేట్ అంతా తిప్పారు. 24 ఎలక్షన్స్లో నియోజకవర్గానికి పరిమితం చేశారు. రెండోది తను మాట్లాడే పద్ధతిని కూడా చాలా కంట్రోల్ చేశారు. ఆ కంట్రోలు అంటే గెలిచిన రోజు మంగళగిరి నియోజకవర్గంలో ఆయన మీడియా దగ్గర మాట్లాడిన పద్ధతిలో కూడా తేడా ఉంది. ఆ తర్వాత నిన్న పింఛన్ల పంపిణీ సందర్భంగా లోకేష్ మాట్లాడిన పద్ధతిలో చాలా మార్పు ఉంది. అంటే మెచ్యూరిటీ బాగా పెరిగింది అనుకోవచ్చు. అంటే రిఫైన్ చేస్తున్నారు అతను. రైట్, అది రిఫైన్ చేస్తున్నారు. నువ్వు ఇలా మాట్లాడకూడదు, ఇదే మాట్లాడాలి. అలాగే పార్టీ నాయకుల్ని కూడా ఓవర్ యాక్షన్ చేసిన నాయకుల్ని పిలిచి మందలిస్తున్నాడు ఆయన. అవును, హోంమంత్రితో సహా. అవును, హోంమంత్రి భార్య అని చెప్పి నిన్నదో ఒక వ్యవహారం ఒకటి కొంత హోంమంత్రి ఎవరో తెలియదు, బట్ ఒక మంత్రి భార్య, ఆవిడ హోంమంత్రి కాదు, అదే హోంమంత్రి తానేటి వనిత కదా ఆవిడ కదా, మన అనిత కదా. సో కాదు, ఒక మంత్రికి సంబంధించి ఎవరో ఒకళ్ళు ఇట్లా మాట్లాడడం అనేది చూసాను. అది కూడా పిలిచి మాట్లాడారట. ఇది కాదు పద్ధతి అని. ఇది మొత్తం కూడా స్టడీ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తోంది. అంటే ఆ పార్టీ ఎందుకు వైఫల్యం చెందింది, ఆ తరహా అభిప్రాయం ప్రజల్లో కలగటానికి కారణాలు ఏమిటి, నిజానికి ఆ అభిప్రాయం కలిగించడానికి వీళ్ళు వాడుకున్న పద్ధతులు కూడా ఉన్నాయి. ఆ స్టడీ జగన్మోహన్ రెడ్డి ప్రతి అడుగులోనూ వీళ్ళు చేశారు. ఓవరాల్గా ఎలక్షన్స్లో అయితే గెలిచారు. సో ఎక్కడ తప్పులు జరిగినాయి అనేది వాటిని సర్దిద్దుకునే ప్రయత్నం అయితే రాబోయే రోజుల్లో చేస్తారు. బట్ సంకీర్ణ ప్రభుత్వం నడపటం అనేది 2014 తాలూకా ఛాయలు మళ్ళీ దీని మీద పడే అవకాశం ఉంటుందా 2024లో? ఆల్రెడీ చాలామంది ఆశావాహులు ఈ దిశగా ఆలోచిస్తున్నారండి. ఆ డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అవును, మీరు గమనిస్తే ఇక్కడ కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అవును, దేనికి వెళ్ళారు వీళ్ళు? రాష్ట్రపతికి లేఖలు ఇవ్వటానికి. అంటే మేము ఎవరికి సపోర్ట్ చేస్తున్నాము అనేది తెలియజేస్తూ వీళ్ళు లెటర్స్ ఇవ్వాలి. ఆ లెటర్లు ఇవ్వరని ఇండియా కూటమితో వెళ్ళిపోతున్నాడు చంద్రబాబు, అవును, విత్ నితీష్ కుమార్ అని ప్రచారం జరిగింది. అటువంటిది ఏమీ లేదు, మేము ఈరోజు సాయంత్రం 7:30కి వెళ్ళి రాష్ట్రపతికి లెటర్ ఇస్తున్నామని చెప్పాడు ఆయన ఢిల్లీలో దిగ్గానే. అవును, అదే జరిగింది. తను వ్యతిరేకంగా వెళ్ళాలని అనుకోవడం లేదు. అనుకోవటానికంటే వ్యతిరేకంగా వెళ్ళకూడదు అని అనుకోవడానికి కారణం కూడా ఈసారి ప్రభుత్వం నడపడం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయవలసిన పని అనే విషయం ఆయనకు అర్థమైంది.